గురుగారు, మహాభారతంలో అరణ్య పర్వంలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు. నేను మీకు దగ్గరగా ద్వారకాలోనే ఉండుంటే మీకు ఈ కష్టాలు వచ్చుండేవి కాదు అని. ఈ మాటలో ఆంతర్యం ఏమిటి? శ్రీకృష్ణుడు అరణ్య పర్వంలో పాండవుల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకోవటానికి వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదో మాట అవన్నీ అనుకున్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఏమిటయ్యా ఈ కష్టాలు అన్నట్లుగా మీద మాటలు వస్తే ఒక మాట అంటాడు శ్రీకృష్ణ భగవానుడు, మీరు చెప్పినటువంటి మాట. నువ్వు గనక ద్వారకలో ఉంటే నీకు ఈ కష్టాలు వచ్చి ఉండేవి కాదు అంటాడు ధర్మరాజుతోటి. నేను గనక ద్వారకలో ఉంటే నీకు ఈ కష్టాలు వచ్చి ఉండేవి. రెండు రకాల మాటలు. నేను గనక ద్వారకలో ఉంటే నీకు ఈ కష్టాలు రావు, నువ్వు గనక ద్వారకలో ఉంటే ఈ కష్టాలు రావు. ఇది పైకి చూస్తే మనకి ఎందుకు ఆ మాట అంటాడు ఆయన? నువ్వు ద్వారకలో ఉండేటువంటి ధర్మరాజు ఉండేది మహా ఉంటే ఒకవేళ అరణ్యానికి రాకపోతే హస్తినాపురంలో ఉండాలి, కానీ నువ్వు ద్వారకలో ఉంటే ఈ కష్టాలు రావు అంటే దానికి మహాభారతానికి నీలకంఠ దీక్షితుల వారని చెప్పి మహానుభావుడు ఆయన వ్యాఖ్య రాశాడు ఈ వాక్యానికి. నేను అంటే ఆ సమయంలో గనక నీ మనస్సు గనక ద్వారకలో ఉంటే నీకు ఈ కష్టాలు రావు. ద్వారక అంటే అక్కడ అర్థం ఏంటంటే ద్వారక నవద్వారాలు కలిగినటువంటి శరీరానికి ప్రతీక. అంటే శరీరంలో గనక నువ్వు నన్ను గనక స్మరిస్తే అప్పుడు అంటే జోదం ఆడేటువంటి సమయంలో శ్రీకృష్ణ అని ఒక్కసారి గనక నువ్వు అనుకొని ఉంటే తప్పకుండా నీకు విజయం లభించేది, ఈ అరణ్యాలకు వచ్చేటువంటి కర్మ నీకు పట్టేది కాదు. అది అక్కడ అర్థం. అంటే ఆయన తలుచుకోవాలా, ఆయన తలుచుకోకపోవటం వల్ల శ్రీకృష్ణుడు ఆయన దగ్గరికి రాలేకపోయాడు. ద్రౌపది కూడా ఎంతసేపటికి బాహ్యంగా తలుచుకొని నాయనా నా హృదయంలో ఉండేటువంటి వాడా నన్ను రక్షించు అన్నప్పుడు ఆయన ఆ ద్రౌపదికి వస్త్రాలను అనుగ్రహించాడు ఆయన. అంటే నా హృదయం లోపల ఉన్నటువంటి స్వామిని తలుచుకోవాలి, ఆయన్ని అందుకని నిజం చెప్పాల్సి వస్తే విశ్వం విష్ణుర్ వషట్కారో, మొత్తం సర్వాత్ముడు ఆయన, విశ్వాత్ముడు ఆయన అంతటా నిండి ఉన్నాడు. ప్రత్యేకంగా ఆయన ఎందుకు స్మరించాలి అంటే స్మరణాత్, అక్కడ భగవత్ సూత్రం ఉంది, నారద భక్తి సూత్రం ఉంది. స్మరించాలి, స్మరిస్తేనే అడగందే అమ్మైనా పెట్టదు. మన తెలుగువాడు తను చక్కగా తెలుగు అనువాదం చేశాడు. అడగందే అమ్మైనా పెట్టదు. కాబట్టి అడగాలి స్వామిని. ఎందుకంటే మన పాపక్షయం కావటానికి, మన కర్మక్షయం కావటానికి స్వామిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. అందుకే నిరంతర స్మరణ చేయమన్నారు. నిరంతర స్మరణ చేస్తూ ఉంటే మన కష్టంలోనూ సుఖంలోనూ ఆయన మన పక్కనే ఉంటాడు. నువ్వు ద్వారకలో నన్ను స్మరించలా అంటే నీ ద్వారకలో నేను లేను. ప్రతివాడి శరీరం మన శరీరం ద్వారక, నవద్వారాలు కలిగినటువంటిది. ఈ ద్వారకలో ఎప్పుడు శ్రీకృష్ణ స్మరణ జరుగుతూ ఉంటే ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. నువ్వు గనక స్మరిస్తే ఈ కష్టాలు నీకు వచ్చి ఉండేవి కాదు అని ఆ వాక్యానికి అర్థంగా పెద్దవాళ్ళు వ్యాఖ్యానించారు.